సినిమాలో పెద్దితో పాటు పెద్ది కంటే ముందు కూడా కథలో ప్రయాణించే క్యారెక్టర్. ఫస్ట్ నుంచి మీరు ఆ ఫేజ్‌లోనే ఉంటారు. అలాంటి ఒక అప్పల్ సూరి క్యారెక్టర్‌ని పెద్దికి తండ్రిగా పెట్టాలన్న ఆలోచన డైరెక్టర్ గారికి గాని, చేసేటప్పుడు మీకు గాని ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకు అడుగుతున్నానంటే ఆ ఎమోషన్ ఇంకా వేరే లెవెల్‌లో ఉండేది కదా! ఇప్పటికే పీక్స్‌లో ఉంది. ఆహ్, అంటే నా క్వెషన్ అర్థమైందా మీకు? అర్థమైంది. హ్మ్. రెగ్యులర్ అయ్యేదేమో. హ్మ్. అంటే ఏదో ఒకటి ఉండుంటే బాగుండేదని నా ఫీలింగ్ గూడా. హ్మ్. ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వడానికి అప్పల్సూరి. కరెక్ట్. అది యాక్చువల్లీ ఒరిజినల్ స్క్రిప్ట్‌లో ఏదో ఉన్నట్టు గుర్తు. హ్మ్. అంటే ఇతని ఫాదర్ అలా చనిపోయాడు. హ్మ్. అందుకే 30 ఏళ్ల నుంచి రవాణా సౌకర్యం అంత ముఖ్యం. ఓకే. మీకొక బ్యాక్ స్టోరీ ఉంది. ఉండేది అనుకుంటా. హ్మ్. దిస్ ఇస్ వాట్ ఐ హర్డ్. ఐ డిడ్ంట్ డిస్కస్ విత్ బుచ్చి. సార్. అండ్ ఇంకొంచెం ఎస్టాబ్లిష్ అయ్యేది క్యారెక్టర్. హ్మ్. దట్ మచ్ ఐ అగ్రీ. ఫాదర్‌గా ఉంటే బాగుండేది అనేది సార్. ఐ డిడ్ంట్ థింక్ ఆఫ్ ఇట్ టిల్ నౌ. సార్. అండ్ ప్రతి యాక్టర్‌కి ఒక ఫేజ్ ఉంటది సార్. ఇప్పుడు 90స్‌కి అంటే స్వార్థం లేని సినిమా కాబట్టి ఫాదర్ అయ్యుంటే ఫాదర్ కోసం అనేది అయిపోతుంది. హ్మ్. అది దానికంటే మోర్ న్యాచురల్ ఫిల్మ్, డీప్ రూటెడ్ ఫిల్మ్ కాబట్టి సార్. నాకు తెలిసి ఇదే కరెక్ట్.